జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని క్రోడీకరించుకుంటూ గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5 బుధుడికి సంబంధించిన ఫలితం. కొన్ని చిన్న చిన్న మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. వాటిలో కూడా స్వయంకృత అపరాధాల వల్ల మన ఇబ్బంది పడ్డాం. ఎవరో కుటుంబంలో సమస్య వస్తే వాళ్ళు సన్నిహితమైనటువంటి బంధువులు మిత్రులు అవుతే వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలు ఈ కారణంగా తగుపడ్డారన్న అంశాన్ని విన్న మీరు ఈ విషయాన్ని భావోద్వేగాన్ని ప్రకటిస్తూ మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. అప్పటి వరకు మానసికమైనటువంటి ప్రశాంతతతో అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఏవైనా తగవులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అపోహలు, అపార్థాలు వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయని పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య తగవులు జరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో దీర్ఘకాలికంగా వ్యాపారం చేస్తున్నటువంటి మీ మిత్రులు అవ్వచ్చు, వ్యాపార భాగస్వాములు కూడా అవ్వచ్చు. కొన్ని విషయాల్లో మిమ్మల్ని దూరం పెడతారు. మోసపోతున్నామేమోనన్న ఆలోచన కూడా మీరు వచ్చే అవకాశం ఉంది. మనల్ని ఎవరూ మోసగించట్లేదు, వీళ్ళు చాలా కాలంగా మనకు తెలుసు అని నమ్మి విశ్వసించి మీ పెట్టుబడులు, మీకు సంబంధించిన వ్యాపారాలన్నీ వాళ్ళకప్ప చెప్తే వాళ్ళు వాళ్ళ సొంత పనుల కోసం మన ధనాన్ని, మన పరపతిని ఉపయోగించుకుంటూ నష్టాలని మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తారు. లాభాలని వాళ్ళు పంచుకునేటువంటి అవకాశం. ఇది కూడా మానసికమైనటువంటి వ్యధ. ఏం చేయాలో అర్థం కాదు, ఏమవుతుందో తెలియదు. సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి జోక్యాలు. మీరేదో ఉద్యోగం చేస్తుంటారు, మీరేదో వ్యాపారం చేస్తుంటారు,